హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో మురుగస్వామి మెడలో ఉన్న అరుదైన పాము గురించిన ఆసక్తికరమైన విషయాల గురించి చర్చించబోతున్నాం. ఇది చూశాక మీరు కూడా ఆశ్చర్యపోతారు. మరి అదేంటో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. కనుక వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అంతకంటే ముందుగా మీరు ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి. ఇక విషయంలోకి వెళ్ళినట్లయితే భగవాన్ మురుగన్ మెడ చుట్టూ డ్రాగన్ ఉందని కొందరు నమ్ముతారు. మీరు కూడా ఇలానే నమ్ముతున్నట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. హిందూ మతంలో దేవుళ్లను వివిధ రూపాల్లో పూజించవచ్చు. ఈ వీడియోలో పళని మురుగన్ భగవానుడి మెడలో ఒక డ్రాగన్ ఉంది. ఇది ఆకర్షణీయంగా ఉంది. ఇలాంటి డ్రాగన్ దర్శనాలు మురుగ దేవుడికే కాకుండా శివుని ఆలయాలలో కూడా వివిధ ఆలయాలలో కనిపిస్తూ ఉంటాయి. ప్రజలు కూడా పాములను గుడ్లు మరియు పాల బెల్లంతో పూజిస్తారు. తమిళనాడులోని పళని మురుగన్ దేవాలయం ప్రత్యేకమైనది. ఇది దోష సమస్యలను నయం చేస్తుందని భక్తులు నమ్ముతారు. ఈ ఆలయంలో సిద్ధభోగర్ రూపొందించిన ప్రత్యేకమైన నవభాషణ విగ్రహం ఉంది. ప్రసాదంగా ఇచ్చే చందనం శక్తివంతమైన ఔషధంగా ప్రజలు భావిస్తారు. సిద్ధపోకర్ చేత తయారు చేయబడిన దండాయుతపాణి విగ్రహం కూడా ఉంది. అతను బలమైన మందులతో వ్యాధులను నయం చేసేవాడు మరియు తేలికపాటి నివారణను అందించడానికి ఈ విగ్రహాన్ని తయారు చేశాడు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.